హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాడి వెంకటేష్. సేమ్ ట్రెండ్ కొనసాగుతుంది ఐపీఎల్లో. 9 out of 9 టైమ్స్ హోమ్ టీమే గెలుస్తూ వస్తుంది. విజిటింగ్ టీంకి వరుసగా పరాజయాలు తప్పట్లేదు. కానీ నా దృష్టిలో ఈసారి ఐపీఎల్లో ఎమర్జ్ అయిన ఇంపార్టెంట్ ట్రెండ్ ఇది కాదు. ఇది ఎప్పటికప్పుడు బ్రేక్ అవుతుంది. అన్ని హోమ్ టీమ్స్ గెలవాలని అన్న రూల్ ఉందా? స్టార్టింగ్లో ఒక కాకతాళీయంగా వరుసగా హోమ్ టీమ్స్ గెలుస్తూ వస్తున్నాయి. ఏదో ఒక పాయింట్లో ఇది బ్రేక్ అవుతుంది. దట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఏంది ఇంపార్టెంట్ అంటే దిస్ ఈజ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్. కానీ మనం అనేక సందర్భాలు ఏం చూస్తామంటే ఒక్కొక్క టీంలో నలుగురేసి ఫారిన్ ప్లేయర్సే ఉంటారు, కానీ వాళ్ళ డామినేషన్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళ పర్ఫార్మెన్సెస్ బెటర్గా ఉండడం, వాళ్ళు ఎక్కువగా ఫోకస్లోకి రావడం, అది మనం చూస్తాం. కానీ సర్ప్రైజింగ్లీ ఈసారి ఐపీఎల్లో ఇండియన్ ప్లేయర్స్ బ్రహ్మాండంగా పర్ఫామ్ చేస్తున్నారు. అంటే టాప్ ప్లేయర్స్ అంటే విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళు, రోహిత్ శర్మ వీళ్ళే కాదు. దేర్ ఆర్ సర్టన్ యంగ్స్టర్స్, ముఖ్యంగా యంగ్ ఇండియన్ బ్యాటర్స్, దోస్ హూ బ్యాట్ ఇన్ ద మిడిల్ ఆర్డర్, వాళ్ళు షైన్ అవుతున్నారు. మనకి అదే కదా ప్రాబ్లం. ఎప్పుడు ఏంటంటే కొంతమంది ఇండియన్ ప్లేయర్స్ షైన్ అవుతారు ఐపీఎల్లో, కానీ వాళ్ళందరూ కూడా టాప్ ఆర్డర్లో 1, 2, 3 ఆ ప్లేసెస్లో ఆడేవాళ్ళు బాగా ఆడడం ఐపీఎల్ ద్వారా. దానివల్ల ఏమవుతుందంటే మనకి లోయర్ డౌన్ ద ఆర్డర్ ఆడే సరైన ప్లేయర్స్ లేని పరిస్థితి మనం చూసాం. కానీ ఈసారి ఐపీఎల్లో ఆ ట్రెండ్ కొంత బ్రేక్ అయినట్టుగా మనకు కనిపిస్తుంది. డౌన్ ది ఆర్డర్ ఆడే ప్లేయర్స్ కూడా రాణిస్తున్నారు, వాళ్ళు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలుస్తున్నారు. అంతేకాదు, దట్ ఈస్ నాట్ ది ఓన్లీ థింగ్. డెత్ ఓవర్లో బాగా వేసే బౌలర్స్ మనం చూస్తున్నాం. హర్షిత్ రాణా కావచ్చు, జయదేవ్ నాట్కర్ కావచ్చు, ఆవేష్ ఖాన్ కూడా కావచ్చు. సో డెత్ బౌలింగ్ బాగా వేయడం, తర్వాత బ్యాటింగ్ బాగా చేయడం. కొంతమంది యంగ్ ఇండియన్స్, అది నమన్ ధీర్ కావచ్చు, సాయి సుదర్శన్, అభిషేక్ శర్మ అండ్ తాజాగా రియాన్ పరాగ్. మీరు చూస్తే ఫస్ట్ 3 మ్యాచెస్, అవుట్ ఆఫ్ 9 మ్యాచెస్ సోఫార్, ఫస్ట్ 3 మ్యాచెస్లో ఫారిన్ ప్లేయర్స్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్నారు. ముస్తఫిజుర్, ఆండ్రే రసల్, శామ్ కరన్ లాంటి వాళ్ళు. కానీ ఫోర్త్ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ ఆడిన ఫోర్త్ మ్యాచ్లో సంజు శాంసన్ గెలిచాడు. అప్పటి నుంచి వరుసగా 6 సార్లు ఇండియన్ ప్లేయర్స్గా సాయి సుదర్శన్, అభిషేక్ శర్మ, విరాట్ కోహ్లీ, ఇలా ఇండియన్ ప్లేయర్స్కే, తాజాగా రియాన్ పరాగ్, ఇండియన్ ప్లేయర్స్కే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్స్ వచ్చాయి. సో ఇది చూస్తుంటే ఏంటంటే ఇండియన్ ప్లేయర్స్ కమింగ్ టు ద పార్టీ, దట్ ఈస్ మనకి చాలా సాటిస్ఫైయింగ్ థింగ్. ఎందుకంటే ఫారిన్ ప్లేయర్స్ ఆడతారు, బాగానే ఉంటుంది, దానివల్ల మనకి అట్ ది ఎండ్ ఆఫ్ ది డే పెద్దగా ఉపయోగం లేదు. మన ఇండియన్ ప్లేయర్స్ బాగా ఆడి మనకి అంది వస్తే అది కదా ఇంపార్టెంట్. సో అదే జరిగింది మ్యాచ్ నెంబర్ 9లో బిట్వీన్ రాజస్థాన్ రాయల్స్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్. రాజస్థాన్ రాయల్స్ తమ 2వ విజయం నమోదు చేసుకున్నారు. ఢిల్లీ డిసప్పాయింటింగ్ వన్స్ అగైన్, వరుసగా 2వ ఓటమి. ముంబైతో కలిసి వాళ్ళు కూడా 2 ఓటములు ఎదుర్కొన్న టీమ్గా మిగిలింది. అండ్ రాజస్థాన్ రాయల్స్ పాయింట్స్ టేబుల్లో కూడా సెకండ్ ప్లేస్కి వెళ్ళి విత్ దర్ సెకండ్ విక్టరీ ఇన్ ఎ రో అలాంగ్ విత్ చెన్నై సూపర్ కింగ్స్. చెన్నై సూపర్ కింగ్స్ టాప్లో ఉన్నారు ఇప్పుడు. ఇట్ వాజ్ టైట్ మ్యాచ్, 12 రన్స్తో గెలిచారు రాజస్థాన్ రాయల్స్. బట్ వాళ్ళ స్ట్రాటజీ చాలా బాగుంది. ముఖ్యంగా ది వే దే హ్యావ్ బిన్ యూజింగ్ దేర్ ఇంపాక్ట్ ప్లేయర్, అది చాలా ఇంపార్టెంట్. అండ్ వాళ్ళకున్న లిమిటెడ్ రిసోర్సెస్ ఇన్ బ్యాటింగ్, దాన్ని చక్కగా యూజ్ చేసుకోవడం అనేది మనకి కనిపించింది. టాస్ వాళ్ళు ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. దే వర్ రెడ్యూస్ టు 36 for 3. వాళ్ళ బ్యాటింగ్ అంతా కూడా న్యూక్లియస్ ఆఫ్ దర్ బ్యాటింగ్ డిపెండ్స్ ఆన్ 3 players, బట్లర్, జైస్వాల్ అండ్ సంజు శాంసన్. ముగ్గురు ఫెయిల్ అయ్యారు, ముగ్గురు అవుట్ అయిపోయారు. స్కోర్ బోర్డ్ మీద 36 రన్స్ ఉన్నాయి, 3 for 36. ఢిల్లీ బౌలర్స్ స్టార్టెడ్ ఆఫ్ బ్రిలియంట్, పర్టికులర్లీ ఖలీల్ అహ్మద్ బౌల్డ్ డ్రీమ్ స్పెల్, 3 overs 9 runs 1 wicket. అద్భుతమైన స్పెల్తో అతను స్టార్ట్ చేశాడు. డి గాట్ ది ప్రైజ్ వికెట్ ఆఫ్ సంజు శాంసన్ ఇన్ దట్ స్పెల్. సో పవర్ ప్లేలో 3 ఓవర్లు వేసి సంజు వికెట్ కూడా తీసుకున్నాడు. చాలా అద్భుతంగా బౌలింగ్ వేశాడు, మంచి పేస్ ఉంది, మంచి హీ వాజ్ ఆస్కింగ్ సో మెనీ క్వశ్చన్స్. అండ్ హీ వాజ్ సపోర్టెడ్ బై ముఖేష్ కుమార్ గాట్ దట్ వికెట్ ఆఫ్ ఇషాంత్ శర్మకి ఇంకా ఇంజరీ నుంచి కోల్పోయేసరికి ముఖేష్కి ఏమిటి తెలియదు. ముఖేష్ గాట్ రైడ్ ఆఫ్ యశస్వి జైస్వాల్ ఎప్పటిలాగే బాగా స్టార్ట్ చేశాడు, కానీ అతను ఏంటి కొంచెం హై రిస్క్ గేమ్ ఆడుతున్నాడు. సో చాలా క్విక్గా రన్స్ చేసే ప్రయత్నంలో హీ ప్లేడ్ ఆల్ ఓవర్ ఏ డెలివరీ ఫ్రమ్ ముఖేష్ అండ్ వాజ్ బోల్డ్. అండ్ బట్లర్ ఈజ్ నాట్ ది సేమ్ బట్లర్ దట్ వీ నో.
ఎందుకో అతను అంత మంచి ఫామ్లో కనబడలేదు. ఉన్న కాసేపు కూడా అతను జస్ట్ స్క్రాచింగ్ అరౌండ్, ఏమాత్రం కాన్ఫిడెంట్గా అనిపించట్లేదు. బట్ హీ విల్ కమ్ బ్యాక్ టు ఫామ్. బట్ ప్రస్తుతానికైతే అతను అంత ఇంప్రెసివ్గా 2 మ్యాచ్లు బట్టి మనం జడ్జ్ చేయకూడదు, బట్ అంత ఇంప్రెసివ్గా అనిపించట్లేదు బట్లర్. సో 36 for 3 ఆ స్టేజ్లో నెంబర్ 5 ఎవరు వస్తారు? వస్తే జురేల్ రావాలి, లేకపోతే హెట్మైర్ రావాలి. బట్ అశ్విన్ వాక్డ్ ఇన్. వాళ్ళకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే మనం ప్రివ్యూలో కూడా మాట్లాడుకున్నాం దీని గురించి. రోమన్ పవల్ని ఆడించేస్తే ఇంపాక్ట్ ప్లేయర్, బికాస్ దేర్ స్టార్టింగ్ లైనప్ హ్యాస్ ఓన్లీ 3 ఫారిన్ ప్లేయర్స్. సో 4th ప్లేయర్గా ఇంపాక్ట్ ప్లేయర్ని ఆడించుకోవచ్చు వాళ్ళు. కానీ బ్యాటింగ్లో రోమన్ పవల్ని ఆడించేస్తే ఏమవుతుందంటే దే కెనాట్ హ్యావ్ నాన్రే బాల్గర్ హూ డిడ్ వెరీ వెల్ ఇన్ ద లాస్ట్ మ్యాచ్. అతన్ని బౌలింగ్ టైంలో తీసుకురావడానికి వీలు. అందుకని అశ్విన్ని తీసుకొచ్చారు. అశ్విన్ వినో అశ్విన్ డెత్లో అంత ఉపయోగం కాదు, ఎండ్ ఓవర్స్లో వచ్చి పవర్ హిట్టింగ్ చేయలేడు. బట్ మిడిల్ ఆర్డర్ ఈజ్ గుడ్. ఈజ్ అ వెరీ కాంపాక్ట్ బ్యాటర్, గుడ్ టెక్నిక్, స్పిన్ బాగా ఆడతాడు. అతన్ని తీసుకొచ్చారు. అశ్విన్ ఒక్క బౌండరీ కూడా, ఒక్క 4 కూడా కొట్టలేదు. అశ్విన్ ఒక్క 4 కూడా కొట్టలేదు, కానీ 3 6లు కొట్టాడు. అశ్విన్ భలే అడాప్ట్ అవుతాడు గేమ్కి, పర్ఫెక్ట్గా అడాప్ట్ అవుతాడు. 150 స్ట్రైక్ రేట్తో అతను చేసిన 26-29 రన్స్ చేశాడు. ఎవర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ యాడెడ్ 54 runs విత్ రియాన్ పరాగ్, ది హీరో ఆఫ్ ది మ్యాచ్. రియాన్ పరాగ్తో 54 runs యాడ్ చేశారు. అక్కడ టర్నింగ్ పాయింట్. ఒక స్టేజ్లో ఢిల్లీ వాస్ ఆల్ ఓవర్ రాజస్థాన్ రాయల్స్. ఢిల్లీకి మొదటి విజయం వస్తుందేమో అనుకున్నాం, కానీ ఈ పార్ట్నర్షిప్ మ్యాచ్ను మళ్ళీ ఢిల్లీ క్యాపిటల్స్ వైపు తిప్పింది. దట్ వాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్నర్షిప్. అశ్విన్ వన్స్ అగైన్ ప్రూవ్డ్ హిస్ యూటిలిటీ ఈవెన్ యాజ్ ఎ బ్యాటర్, యాజ్ అన్ ఆల్రౌండర్. అండ్ రియాన్ పరాగ్ ఫైనలీ హ్యాస్ అరైవ్డ్ ఎట్ ది ఐపీఎల్. అతనికి ఇది 5వ సీజను 6వ సీజను, 2019 నుంచి ఆడుతున్నాడు. అంటే ఎన్నేళ్ళు, 6వ సీజన్ అనుకుంటా. ఇంతవరకు 50కి పైగా మ్యాచ్లు ఆడాడు. 600 runs మాత్రమే చేశాడు. సరిగ్గా 600 runs చేశాడు బిఫోర్ ది స్టార్ట్ ఆఫ్ ది సీజన్. దాంట్లో 2 50లు మాత్రం ఉన్నాయి. యావరేజ్ ఇప్పటికీ కూడా బిలో 20 ఉంది, 18 19 ఉంది ఇప్పటికీ కూడా, ఈ సీజన్లో ఆడిన 2 innings కలిపి కూడా. బట్ ఈ సీజన్లో వీఆర్ సీయింగ్ ఎ డిఫరెంట్ రియాన్ పరాగ్ ఫ్రమ్ అస్సాం నుంచి ఒక క్రికెటర్ రావడమే గ్రేట్. అతను అస్సామీ డ్యాన్స్తో సెలబ్రేషన్ చేయడం కూడా గతంలో మనం చూసాం. ఈ అస్సామీ కుర్రాడు, అతను కూడా ఒక రకంగా యాటిట్యూడ్ స్టార్గా చాలామంది భావిస్తారు సోషల్ మీడియా, ఎందుకంటే కొంచెం అతని స్టేట్మెంట్స్ అలా ఉంటాయి. బట్ ఈ సీజన్లో అతను చాలా బాగా కృషి చేశాడు. అది తన రిజల్ట్స్ కనిపిస్తుంది. లాస్ట్ మ్యాచ్లో, ఫస్ట్ మ్యాచ్ ఆఫ్ రాజస్థాన్, దాంట్లో కూడా ఒక మంచి ఇన్నింగ్స్, ఒక 40 odd runs చేశాడు. చాలా ఇంప్రెసివ్ నాకు అది. ఇక్కడ అతను రియల్ రియాన్ పరాగ్ని మనం చూసాం. స్కోర్డ్ 84 not out ఆఫ్ జస్ట్ 44 balls, 6 sixers కొట్టాడు. దాంట్లో లాస్ట్ ఓవర్లో ఆండ్రిక్ నోకియా బౌలింగ్లో 25 runs కొట్టాడు. 25 runs, 2 6లు 4 4లు, 3 4s and 2 6s రాదా. వండర్ఫుల్ స్ట్రోక్ ప్లే. అండ్ ఇన్నింగ్స్లో ఆ సీనియర్స్ అందరూ వాళ్ళు కదా, వాళ్ళ ముగ్గురు మీద ఉంటుంది ఫోకస్. బట్ రియాన్ పరాగ్ లాంటి ఒక ఇండియన్ బ్యాట్స్మెన్ ఎప్పుడైతే ఫామ్లోకి వచ్చాడో, రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ ఈజ్ నౌ లుకింగ్ వెరీ వెరీ స్ట్రాంగ్. సో రియాన్ పరాగ్ ఫామ్లోకి రావడం వీళ్ళకి చాలా కలిసి వచ్చే అంశం. అద్భుతంగా గేర్లు మార్చాడు, అద్భుతమైన షాట్స్ కొట్టాడు. అతనికి ఎబిలిటీ ఉంది మనకు తెలుసు ఎప్పుడు, కానీ నెవర్ బీన్ కన్సిస్టెంట్. డొమెస్టిక్లో అద్భుతంగా ఆడుతున్నాడు. ఎస్మాట్ సయ్యద్ ముష్తాక్ అలీ ఈసారి టాప్ స్కోరర్. రంజీ ట్రాఫీలో గత 2-3 సీజన్లుగా ఆల్రౌండర్గా బౌలింగ్ కూడా బాగా చేస్తారు. బౌలింగ్, బ్యాటింగ్ అన్నింటిలో షైన్ అవుతారు. కానీ ఎప్పుడు ఐపీఎల్లో క్వశ్చన్ మార్క్ ఉంటూనే ఉంటుంది. బట్ ఫైనలీ హీ హాస్ అరైవ్డ్ అట్ ది ఐపీఎల్సీ. సో అది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అతను చాలా కీ రోల్ ప్లే చేశాడు విజయంలో. ధ్రువ్ జురేల్ ఆల్సో హెట్మైర్ కంటే అతను ముందు పంపించారు. బట్ హీ డిడ్ నాట్ వేస్ట్ ఎనీ డెలివరీస్. అతను కూడా 160 స్ట్రైక్ రేట్ 20 runs చేశాడు, కానీ క్విక్గా చేశాడు. లాస్ట్లో ఒక ప్యాడిల్ షాట్, పూర్తిగా వికెట్లకి ఎరంగా జరిగి ప్యాడిల్ షాట్ కొట్టే ప్రయత్నంలో ఈ ప్లేడ్ ఇట్ ఆన్ టు ద స్టంప్స్. బట్ బాల్స్ వేస్ట్ చేయలేదు. హీ నోస్ దట్ హెట్మైర్ ఈజ్ స్టిల్ ఇన్ ద పెవిలియన్. సో అతను కూడా చాలా టీమ్ మ్యాన్గా, మరొకసారి అతను చాలా మెచ్యూర్ క్రికెట్ ఆడతాడు ధ్రువ్ జురేల్.
లాస్ట్ మ్యాచ్లో 20 చేశాడు నాట్అవుట్, 20కి అవుట్ అయ్యాడు. బట్ ఆ చివరిలో ఆ కావాల్సిన యాక్సలరేషన్, చివరిలో కావాల్సిన టీమ్ రిక్వైర్మెంట్కి కావాల్సిన రన్స్ మరొకసారి ప్రూవ్ చేశాడు. హెట్మైర్ కూడా లాస్ట్లో వచ్చాడు, 7 balls ఆడాడు, 14 runs చేశాడు. సో అతను కూడా చాలా బాగా ఫినిష్ చేశాడు, పర్టికులర్లీ ఇన్ ద 19th ఓవర్. అండ్ 28th ఓవర్లో మనం అనుకున్నట్టుగా 25 runs కొట్టాడు రియాన్ పరాగ్. దాంట్లో ఒక స్టేజ్లో ఏమాత్రం బాగా అనిపించా, ఐ థింక్ 14 overs అయ్యేసరికి వాళ్ళ స్కోర్ 108, కానీ లాస్ట్ 6 oversలో 77 runs వచ్చాయి. ఆ 77 runs రావడంతో దే హ్యాడ్ ఎ వెరీ గుడ్ కాంపిటేటివ్ స్కోర్ ఆన్ 185 ఆఫ్ 180. మనం దీన్ని హైదరాబాద్ మ్యాచ్తో కంపేర్ చేయకూడదు. హైదరాబాద్ మ్యాచ్లో పిచ్ వేరే, ఇక్కడ దిస్ పిచ్ హ్యాస్ పెద్ద బౌలర్స్కి హెల్ప్ ఉంటుందని కాదు, కానీ బ్యాటింగ్ అంత అనుకూలమైన పిచ్ ఏమీ కాదు. దానివల్ల 185 ఆన్ దట్ గ్రౌండ్, ఆన్ దట్ పిచ్ ఇస్ ఎ వెరీ గుడ్ అండ్ కాంపిటేటివ్ స్కోర్, చాలా కాంపిటేటివ్ స్కోర్. అండ్ రాజస్థాన్ రాయల్స్ హ్యాస్ ఎ వెరీ వెరీ గుడ్ బౌలింగ్ అటాక్. ఈ మ్యాచ్లో ట్రెంట్ బోల్ట్ అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు, కానీ ఆండ్రే బర్గర్ ఎవరి కోసమైతే అతను రోమన్ పాల్ వాళ్ళు త్యాగం చేశారో అతను వాళ్ళకి అద్భుతమైన స్టార్ట్ అందించాడు. మళ్ళీ ఈ వాజ్ వెరీ పేసీ అండ్ వాజ్ ఆస్కింగ్ సో మెనీ క్వశ్చన్స్. మిచ్ మార్ష్ స్టార్టెడ్ ఆఫ్ వెరీ వెల్, ఎప్పటిలాగే చాలా బిజీ ప్లేయర్, చాలా బిజీ ప్లేయర్. రాగానే ఎడాపడ షాట్స్ కొడతారు, కానీ ఈ వాజ్ కన్జ్యూమ్డ్ బై బర్గర్. సో అక్కడ వాళ్ళకి అండ్ హీ గాట్ 1 more wicket. తన ఫస్ట్ స్పెల్లో బర్గర్ 2 wickets తీశాడు. దాంతో ఇమ్మీడియట్లీ ఢిల్లీ క్యాపిటల్స్ ఆన్ ది బ్యాక్ ఫుట్. రికీ బోయి ఫస్ట్ బాల్గా అవుట్ అవ్వాల్సింది, అండ్ బాల్ డిఆర్ఎస్కి వెళ్ళారు, బట్ బాల్ వాజ్ పిచింగ్ అవుట్ సైడ్ ద లెగ్ స్టంప్. సెకండ్ బాల్ ఒక స్నాటర్ కైండ్ ఆఫ్ ఏ బౌన్సర్, దానికి ఎలాంటి ఆన్సర్ లేదు అతని. సో దానికి అతను అవుట్ అయిపోయాడు. సో రికీ బోయికి డిసప్పాయింటింగ్. అతను నెంబర్ 3లో ప్రమోషన్ ఇచ్చారు, అతను మీద చాలా ఫెయిత్ ఉంచుతున్నారు ఈ మేనేజ్మెంట్, బట్ అతను మరొకసారి డిసప్పాయింట్ చేశాడు. సో ఫస్ట్ 2 wickets తొందరపడ్డే. వార్నర్ వాజ్ వెరీ గుడ్. రిషబ్ పంత్ ఇంకా చాలా ఫ్లూయెన్సీ కనబట్టలేదు. 1-2 మంచి షాట్లు కొట్టాడు, బట్ ఈజ్ నాట్ ది సేమ్ రిషబ్ పంత్ దట్ వీ నో. ఇంకా మరి ఇంత లాంగ్ గ్యాప్ తర్వాత అతను కొంత టైం తీసుకుంటాడు. సో అతను 28 runs చేశాడు, ఎక్కువ క్విక్గా చేయలేకపోయాడు రన్స్. సో రిషబ్ పంత్ అంత క్విక్గా రన్స్ చేయలేకపోవడం, బట్ వార్నర్ వాజ్ వెరీ గుడ్. వార్నర్ 49 runs చేశాడు, బట్ హీ వాజ్ డిస్మిస్డ్ బై ఆవేష్ ఖాన్. ఆవేష్ ఖాన్ హ్యాడ్ ఎ వండర్ఫుల్ మ్యాచ్. రియాన్ పరాగ్ తర్వాత ఆవేష్ ఖాన్ హ్యాడ్ ఎ వండర్ఫుల్. ఫస్ట్ మ్యాచ్లో కూడా అతను లాస్ట్ ఓవర్ బ్రహ్మాండంగా వేశాడు, మంచి 10th over 20th over చక్కగా వేశాడు. ఇక్కడ కూడా దట్ ఇంపార్టెంట్ వికెట్ ఆఫ్ వార్నర్ అతను తీసుకున్నాడు. వార్నర్ ఒక థిక్ ఎడ్జ్ థర్డ్ మ్యాన్లో, షార్ట్ థర్డ్లో వండర్ఫుల్ క్యాచ్ బై సందీప్ శర్మ, దట్ అన్సంగ్ అండర్ రేటెడ్ క్రికెటర్. సో సందీప్ శర్మ ఆ క్యాచ్ తీసుకోవడంతో వార్నర్ వాజ్ లుకింగ్ వెరీ గుడ్. 49 దగ్గర అవుట్ అయ్యాడు. ఇంకా వీళ్ళకి బ్యాటింగ్ ఏముంది, అభిషేక్ పోరల్ ఫెయిల్ అయ్యాడు, వీళ్ళకి పెద్దగా బ్యాటింగ్ లేదు. లక్కీలీ ట్రెస్టన్ స్టబ్స్ ఈ మ్యాచ్లో షైన్ అయ్యాడు. షై హోప్ బదులు అతన్ని తీసుకున్నాం అనుకున్నట్టుగానే, బికాజ్ షై హోప్ ఈజ్ నాట్ సూటెడ్ ఫర్ దిస్ గేమ్, ఈజ్ మోర్ ఆఫ్ ఏ వన్ డే ప్లేయర్. సో ట్రెస్టన్ స్టబ్స్ ఫామ్లోకి రావడం కొంతవరకు ఒక పాజిటివ్ ఢిల్లీ క్యాపిటల్స్. సో ట్రెస్టన్ స్టబ్స్ అండ్ అక్షర్ పటేల్ చివరిలో వాళ్ళు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు, బట్ 18th over వేశాడు మన ఆవేష్ ఖాన్. 18th overలో 9 runs మాత్రం ఇచ్చాడు. 20th overలో సందీప్ శర్మ కూడా ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ది గేమ్ బాగా బౌలింగ్ చేసి 15 runs ఇచ్చి 15 runs ఇచ్చాడు, బట్ అతను కూడా కంట్రోల్ చేయడు. సో లాస్ట్ ఓవర్లో 17 runs were required, బట్ ఆవేష్ ఖాన్ గేవ్ ఓన్లీ 4 singles మాత్రం ఇచ్చాడు. ఇద్దరు సెటిల్ బ్యాటర్స్ అక్షర్ పటేల్ అండ్ స్టబ్స్, వాళ్ళకి సింగిల్స్ మాత్రం ఇచ్చాడు. సో ఆవేష్ ఖాన్ వాజ్ వెరీ గుడ్. లాస్ట్ ఓవర్ అద్భుతంగా డెత్ బౌలింగ్ వేశాడు. అదే కాదు మనకి హ్యాపీనెస్ ఎక్కడ వస్తుందంటే ఇండియన్ ప్లేయర్స్ బాగా ఆడినాం. అది రియాన్ పరాగ్ కావచ్చు, ఆవేష్ ఖాన్ కావచ్చు, ఇమీడియట్గా వాళ్ళు ఇండియన్ టీంలోకి వచ్చేస్తారని కాదు, ఇలాంటి ఇండియన్ టాలెంట్ ఎమర్జ్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. మనకి బౌలింగ్ ఆప్షన్స్ ఇస్తారు. ఆవేష్ ఖాన్ గివ్స్ లాట్ ఆఫ్ ఆప్షన్స్, బికాస్ ఆవేష్ ఖాన్ డెత్ బౌలింగ్ బాగా వేస్తున్నాడు. హీ హాస్ గాట్ పేస్, హీ హాస్ గాట్ దట్ ఎబిలిటీ టు బౌల్ గుడ్ స్పెల్స్. సో డెత్ బౌలింగ్ బాగా వేయడం ఇది మనకి చాలా, అది రియాన్ పరాగ్ లాంటి ప్లేయర్. రియాన్ పరాగ్ కెన్ బౌల్
స్పిన్ బౌలింగ్ బాగా వేయగల రియాన్ పరాగ్ లాంటి ప్లేయర్స్ మనకు అవసరం. దోస్ హూ కెన్ బౌల్, మిడిల్ ఆర్డర్ బ్యాటర్స్ ఆర్ బ్యాటర్స్ హూ కెన్ బౌల్, అది మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి టాలెంట్ ఎమర్జ్ కావడం చాలా ముఖ్యం. సో 12 రన్స్ తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ ఓడిపోయారు. రిషబ్ పంత్ విషయంలో మనకు కొంచెం ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది కదా. రిషబ్ పంత్ టీం గెలిస్తే బాగుంటుంది. ఈరోజు ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్తో హ్యాడ్ టెలిఫోనిక్ కాన్వర్జేషన్. ఏంటి ఎవరు గెలుస్తారు ఇవ్వాలంటే, నేను మార్నింగ్ నా రివ్యూలో కూడా చెప్పాను, రాజస్థాన్ రాయల్సే గెలవాలి లాజికలీ స్పీకింగ్, బట్ ఎమోషనల్లీ ఐ వాంట్ రిషబ్ పంత్ టీమ్ టు విన్. ఎందుకంటే రిషబ్ పంత్ ఆ ఇంజరీ నుంచి వచ్చిన తర్వాత వీ వాంట్ హిమ్ టు సక్సీడ్. తను ఇమీడియట్గా ఇండియన్ టీంలోకి వచ్చేయాలి కదా. రిషబ్ పంత్ మళ్ళీ ఆ రికవర్ కావాలి. మళ్ళీ పాత రిషబ్ పంత్ ఇప్పుడు గతంలో ఉన్నంత ఫ్లేమ్ బాయిన్స్ అతని ఫేస్లో మనకు కనబడట్లేదు. కొంచెం సీరియస్నెస్ కనిపిస్తుంది అతని ఫేస్లో. ఆ ఫ్లేమ్ బాయిన్స్ ఎప్పుడు వస్తుందంటే వన్స్ హిస్ టీమ్ స్టార్ట్స్ విన్నింగ్ అండ్ ఈ స్టార్ట్ స్కోరింగ్ రన్స్ మోర్ ఫ్లూయెంట్లీ. సో అది మనం ఎమోషనల్గా రిషబ్ పంత్ కావాలి, రిషబ్ పంత్ టీం గెలవాలి, ఢిల్లీ క్యాపిటల్స్ గెలవాలి నేను చెప్పట్లేదు. టైటిల్ గెలవాలి, టైటిల్ ఎలాగైనా నా దృష్టిలో కొత్త టీమ్స్ గెలవాలి. ఢిల్లీ క్యాపిటల్స్ కావచ్చు, పంజాబ్ కావచ్చు, ఆర్సీబీ కావచ్చు, ఎల్ఎస్జీ కావచ్చు, ఇంతవరకు టైటిల్ గెలవని టీమ్స్ గెలవాలి. బట్ రిషబ్ పంత్ టీం బాగా ఆడాలి. మళ్ళీ అతను మొహంలో ఆ ఫ్లేమ్ బాయిన్స్, ఆ చిలిపితనం కనిపించాలని మనం కోరుకున్నాం. కానీ అది కాలేదు. ద టీమ్ ఇస్ రికవరింగ్ వెల్. ఇప్పటికీ ఆ మిడిల్ ఆర్డర్ ప్రాబ్లమ్స్, బౌలింగ్లో ఆండ్రిక్ నోకియా చాలా గ్యాప్ తర్వాత వేస్తున్నాడు. ముందు బౌలింగ్ బాగానే వేసాడు కానీ ఆ లాస్ట్ ఓవర్లో ఈ మెంట్ ఫర్ సమ్ రన్స్. స్పిన్నర్స్ అగైన్ అక్షర్ బౌల్డ్ వెల్, కుల్దీప్ ఆల్సో గాట్ వికెట్, దట్ ప్రైజ్ వికెట్ ఆఫ్ బట్లర్, అండ్ కొంచెం రన్స్ ఇచ్చిన కుల్దీప్ వాజ్ ఆల్సో గుడ్. అండ్ మనం చహల్ గురించి మర్చిపోయాం అసలు. చహల్ బౌల్డ్ బ్యూటిఫుల్లీ. మనం రాజస్థాన్ బౌలింగ్లో చహల్ చాలా తక్కువ రన్స్ ఇచ్చాడు, 3 ఓవర్లో వేసాడు కానీ 2 వికెట్లు తీశాడు. చహల్ కొన్న ఎబిలిటీ అంటే టు పికప్ వికెట్స్. ఈజ్ ది టాప్ వికెట్ టేకర్ ఇన్ ఐపీఎల్. సో చహల్ వన్స్ అగైన్ వాజ్ వెరీ గుడ్. అతన్ని ఇండియన్ టీం పక్కన పెట్టుండొచ్చు కాక, కానీ చహల్ కంటిన్యూస్ టు ఇంప్రెసెస్ ఇన్ ఐపీఎల్ ఆర్ ఇన్ వాట్ ఎవర్ ఫామ్ దట్ ఈ ప్లేస్. సో రాజస్థాన్ రాయల్స్ ఈజ్ లుకింగ్ వెరీ గుడ్. ఢిల్లీ క్యాపిటల్స్ ఇంకా చాలా ఇంప్రూవ్ కావాలి. బట్ ఇట్ వాజ్ అ గుడ్ మ్యాచ్, వన్స్ అగైన్ ఎ టైట్ మ్యాచ్. 12 రన్స్ తేడాతో రాజస్థాన్ రాయల్స్ గెలిచి 2 విజయాలు నమోదు చేసుకుంది. అండ్ దే స్టార్టెడ్ ఆఫ్ ద క్యాంపెయిన్ వెరీ వెల్ కదా.